పాట ఎవరైనా చెప్పవచ్చు, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, మీ చాయిస్. 117 పాట సంఖ్య 117. మొదటి వచనము, మూడో వచనము, చివరి వచనం మాత్రం పాడుకుంటాం. మొదటి వచనము, మూడో వచనము, చివరి వచనం. పాపిని నేను పాపితి భువిలో రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ప్రభువా పాపిని రక్షించుటకు ఈ
మాట చెప్పకండి దయచేసి. తొందరగా మీ ఛాయిస్ లేకపోతే బ్రదర్ తీసుకుంటారు. మళ్ళీ బేతనీ బ్రదర్ చాలా యాక్టివ్స్. 150 150 పాట సంఖ్య 150. బేతనీకి ఒక మంచి హిస్టరీ ఉంది. చెప్పాలా వద్దా? ఏంటంటే మనకి ఎవరైనా స్పీకర్స్ వచ్చారు అనుకోండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే బేతనీలో యూత్ అబ్బా ఏం యూత్ అండి అంటారు. మీరు కూడా వినంటారు. కరెక్ట్నా కాదా? అవునా? కానీ ఆరాధన చేయరు అని అంటారు. ఇది మైనస్. పాటలు పాడరంట. వచ్చిన స్పీకర్స్ అన్న మాటలు చెప్తున్నా, నేనేం కాదు, వేరే కాదు. వాస్తవానికి మీ వయసులో నేనున్నప్పుడు, మీ వయసులో దాదాపు 20 అటు ఇటు ఉన్నప్పుడు యథార్థంగా చెప్తున్నా, కాంపిటీషన్ బేతనీలో ఉండేది. సిస్టర్స్ కంటే బ్రదర్స్, బ్రదర్స్ కంటే సిస్టర్స్, ఒక్కరికంటే ఒకరు కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ నాకు తెలిసి కొత్తగా తల్లిదండ్రులు రక్షించబడకుండా యవనస్తులు మాత్రం రక్షించబడిన వాళ్ళు ఇటు ఇటు చూస్తే నాకు తెలిసి ఒకరిద్దరు కూడా ఉండరు. అవునా? తల్లిదండ్రులు రక్షించబడినటువంటి కుటుంబంలో పుట్టి పెరిగి సండే స్కూల్లో చిన్నప్పటి నుండి సండే స్కూల్ అనుభవించిన వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. కాబట్టి ఇప్పుడు పరిస్థితి మనది ఎట్లుండాలంటే హై పొజిషన్లో ఉండాలి. దయచేసి పాట పాడేటప్పుడు బ్రదర్స్ నోరు తెరవండి జరా. తర్వాత మళ్ళీ ఇప్పుడు చక్కెర దొరకదు, కానీ మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా చక్కెర తెచ్చి పోస్తాం. ఓపెన్ ఆటగా పాట పాడాలి. ఓపెన్ ఆటగా మనసు విప్పి ఓపెన్ ఆటగా పాట పాడినప్పుడే రేపే మీరందరూ సువార్తలో పాటలు పాడేది, సువార్తలో వాక్యాలు చెప్పేది. యవనస్తులుగా ఉన్నారు, వాయిద్యాలు వాయించడం బాగానే ఉంది. రేపు రొద్దున ఒక 10 సంవత్సరాల తర్వాత మీకు పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వాయిద్యాలు వాయించుకుంటూ ఉంటారా? మరి వ్యాన్ వెనకాల పోతే సువార్త ఎవరు చెప్పాలి? పాటలు ఎవరు పాడాలి? మా పని అయిపోద్ది అప్పటికి. అవునా కాదా సామెల్? అవునా కాదా? కాబట్టి బేతనీకున్న పేరుని ఇంకా జర పైకి లేపండి. ఓపెన్ అడిగి పాట పాడండి. పాట పాడుతుంటే సిస్టర్స్ వెరీ గుడ్, సిస్టర్స్ బాగా పాడుతుంది, ఇక్కడ వరకు వినబడుతుంది. బ్రదర్స్ కూడా కొద్దిగా పాట పాడండి. అద్భుత దీవెనలు అనే పాట 2 వచనాలే పాడుకుంటాం. పల్లవి మొదటి వచనము, చివరి వచనం. పల్లవి మొదటి వచనం, చివరి వచనం. పాట సంఖ్య 150. దయచేసి అందరూ కూడా గట్టిగా పాడండి. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, మానవుని చేసినావు
చివరిగా పాట సంఖ్య 159. 159 మొదటి వచనం మాత్రమే వాడుకుంటాం. 159 మొదటి వచనం. దేవాని ఆవరణం లేదా? అవునా? మీ దగ్గర కూడా లేదా? సరే, పాట సంఖ్య 33. పాట సంఖ్య 33 మొదటి వచనము చివరి వచనం మాత్రం, లేకపోతే 4వ వచనం. మొదటి వచనము 4వ వచనం మాత్రం పాడుకుంటాం. Oh
అపోస్తులైన పౌలు మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీ యవ్వనమును బట్టి ఎవడు నన్ను తృణీకరింపనీయకము కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరముగా ఉండుము. మీరు చదువుతున్నారా? నిద్ర వస్తుంది. నేను చాలాసేపు చెప్పా, ఓన్లీ 15 minutes, కానీ జాగ్రత్తగా వినండి. దేవుడు నేను చాలాసేపు చెప్పడానికి కూడా నాకు రాదు. ఇంతవరకే 10 నుంచి కూర్చొని మీరు అలసిపోయారు పాపం. మీకు ఎక్కువ కూర్చోకుండా పెట్టడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కంటిన్యూ ప్రాసెస్ కదా. ఇప్పుడు ఆరాధన బల వర్తమానం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది కంటిన్యూ అయినా కానీ మీరు ఏమనొస్తారు కొన్నిటి తట్టుకోవాల్సి వస్తుంది. కొన్నిటికి తట్టుకోవాలా. ఆత్మీయ క్షేమం కొరకై మనం ఏం చేయాలంటే తట్టుకోవాలా, కొన్ని భరించాలా కదా. క్రీస్తు సమస్తమును భరించాడు. మనం కూర్చోడానికే మనకు ఓపిక ఉండదు. దేనికి? కూర్చోడానికే మనకు ఇష్టం ఉండదు. ఎప్పుడెప్పుడు లేచిపోవాలా, ఎప్పుడు ముగిస్తారు, ఎప్పుడు కదా. ఆ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, ఇక్కడికి వెళ్ళి ఫోన్లు వస్తాయి, అక్కడికి వెళ్ళి ఫోన్లు వస్తాయి. డ్యూటీ నుంచి సహోదరులు ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఉన్నారా మీకు? ఉన్నారు మంచిది. అయినా కానీ ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ టైం ఎవరికి ఇవ్వాలి? మనము దేవునికి ఇవ్వాలా. ఇది ఫస్ట్ పాయింట్ అన్నాడు. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. సమయం ఎవరికి ఇలా మొట్టమొదటిగా ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. దేవునికి ఇస్తే మనం బాగుపడతాం. దేవునికి ఇస్తే మనం మంచిగా అయిపోతాం. దేవుని మాట వింటే మనకు ఆశీర్వాదం ఉంటుంది. చూసారా? సమయం అంతా వృధా. ఇక్కడ గుడిలోకి వెళ్ళి బయటికి పోతే ఇంకెక్కడ పోతారో, వాళ్ళు ఏడ తేలుతారో తెలియదు. చేప ఇక్కడికి వెళ్ళి మునిగిందంటే అది ఏడ తేలుతుందో తెలియదు. అర్థమైందా? మాత అల్లన కంపెనీలో పెద్ద ఒక పాండ్ ఉన్నది. దానిలో ఏమున్నాయి? నీటి కోడి అంటారు. దానికి ఏమంటారు? నీటి కోడి. ఈ నీటి కోడి ఏం చేస్తుంది అంటే ఈడ మునుగుతుంది, అది ఎక్కడ తెలుతుందో తెలియదు నాకు. వాటి బాగా గమనిస్తాను నేను. మానవుని జీవితం అలాంటిది అన్నాడు. ఎలాంటిది? మానవ జీవితము అలాంటిది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశము మనము యూజ్ చేసుకోవాలా కదా. ఇప్పుడు 3 మానవునికి ఇచ్చినటువంటి టైం ఎన్ని సంవత్సరాలు చెప్తారా మీరు? అమ్మా 70 సంవత్సరం. గుడ్. మన ఆనోక్ బ్రదర్ చెప్పారు. ఎన్ని సంవత్సరాలు అంటే 70. మళ్ళీ అంటాడు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు కదా. బాల్యం నుంచి ఎంతవరకు చదువుకుంటాం? పిల్లలు ఎంతవరకు చదువుతారు? పిల్లలు తల్లిదండ్రులను ఇంకా జోరు అబ్బాబ్బాబ్బా వాళ్ళకి ఎంత ప్రియారిటీ ఇస్తారంటే ఇంకా చెప్పరాదు. ఏమేమో ఆశలు పిల్లల గురించి. భూలోకంలో వాళ్ళ పుట్టిన నుంచి ఎంత వాళ్ళకు అబ్బాబా కదా. తల్లి ప్రేమ ఉండదా? మరి ఉంటుంది. అందుకే దేవుడు ఏమన్నాడు? తల్లి ప్రేమ కంటే అన్నిటికీ మించిన భూలోకములో తల్లి ప్రేమకు మించిన ప్రేమ. ఎవరి ప్రేమ? దేవుని. చూసారా? అవసరమైతే తల్లి ఇడిచిపెట్టిపోవచ్చు. తల్లికి పిల్లలకు తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు. కానీ నిన్ను రక్షించిన దేవుడు ఏం చేస్తాడు? ఆయన పట్టుకుంటాడు కదా. ఇప్పుడు చాలామంది భూలోకంలో చూస్తే అనాథలుగా మిగిలిపోయిన వారు ఉన్నారు. అనాథల పిల్లలు లోకంలో
తల్లిదండ్రులు తండ్రి ఉంటే తండ్రి లేదు, తల్లి ఉంటే తండ్రి లేదు, అటు తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా అనాథలుగా మిగిలిపోయినారు. మరి వాళ్ళకంతా ఎవరు దిక్కు అంటే దేవుడే దిక్కు. నేను చెప్పే ఉద్దేశం ఏంటిదంటే మానవునికి ఒక జన్మం ఉంది, మానవునికి ఒక రోజు ఏమన్నది, స్టార్టింగ్ లైఫ్, తర్వాత ఎండింగ్ లైఫ్. స్టార్టింగ్ లైఫ్, ఎండింగ్ లైఫ్. కాకపోతే నీ స్టార్టింగ్ టైంలో ఏం చేస్తారు పిల్లలకంతా, ఇప్పుడు ఏంది ఎల్కేజీ, యూకేజీ, ఆ కేజీ, ఈ కేజీ, అది 10th క్లాస్ అని, ఇంటర్ అని, డిగ్రీ అని, పీజీలని, అవి ఇవి చాలా ఉన్నాయి కదా. అయితే పిల్లలకి ఎంత వాళ్ళు చదువుతూ ఉంటే ఎంత తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. ఓ మా పిల్లలు అది చేస్తున్నారు, మా పిల్లలు ఇది చేస్తున్నారు, మా అంటే గర్వంగా చెప్పుకుంటాం అన్నట్టు కదా. పిల్లలు మంచిగా బాగుపడ్డప్పుడు వాళ్ళొక ఏంది దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేటప్పుడు తల్లిదండ్రులకి ఎట్లా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అన్నిటికంటే సంతోషం ఏంటంటే దేవుని సేవించడం తప్ప ఇంకా వేరేదన్నా సంతోషం లేదు. చేశారా? చూడండి, భక్సింగనను ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు? యవన కాలంలో. పెద్ద వయసులో ఆయన పిలవలేదు, ముసలి కాలంలో పిలవలేదు, ఆయనకు బాల్యంలో ఆయనకు పిలవలేదు. ఎప్పుడు పిలిచిండు? కరెక్ట్ టైంలో పట్టుకున్నాడు అన్నట్టు. కరెక్ట్ టైంలో పట్టుకొని దేవుడు ఏం చేసినాడు, తన ఉద్దేశాలన్నీ ప్రేమించుండు, రక్షించుండు, లోకం నుంచి బయటికి తీసుకొచ్చినాడు, తన మహిమ కొరకై నిలబెట్టుకున్నాడు, తనకు సహాయం చేసినాడు. అనేకులకు ప్రపంచంలో ఆయన అనేక సంఘాలు స్థాపించి ఈయన లేకపోయినాడు. కానీ ఆయన ఆరంభించినట్టు పని నడుస్తుందా లేదా? నడుస్తుందా? అది చరిత్ర అంటే, హిస్టరీ. చూసారా? ఎవరికి? భారతదేశానికి స్వార్థ చేసి అనేక ప్రపంచ దేశాల యావత్తు ఆయన ఒకడే మళ్ళా ఇప్పటికి కూడా ప్రపంచం ఆయనకు మరిచిపోదు కదా, మరిచిపోదు. గాంధీజీ స్వాతంత్రం తెచ్చడం భౌతికంగా గాంధీజీ జ్ఞాపకం చేస్తే ఆయనకే దండలు వేసి ఇది చేసి పూజలు కొట్టి టెంకాయలు కొట్టి మర్యాద. ఎందుకంటే అయ్యా మేము పలానా వారి దాసత్వంలో ఉంటిమి, నువ్వు మాకు ఫ్రీడంగా అంటే స్వాతంత్రంగా చేసినావు, అందుకై ఇది భౌతిక సంబంధమైనది. కానీ భక్సింగ్ అన్న ఏం చేసానంటే ఒక చరిత్ర సృష్టించి చనిపోయినా. చూసారా? అయితే బాల్య దశలో మనము యవన దశలో ఉన్నటువంటి మనము దేవుడు ఎవరిని ఎక్కువ ఇష్టపడతాడంటే యవనులనే దేవుడు ఇష్టపడుతున్నాను, వాళ్ళకి ఇష్టపడడం అని కాదు. చూసారా? ఇప్పుడు 80 సంవత్సరంలో పోయి ఒక వ్యక్తిని తీసుకుపోయి అయ్యా నువ్వు సువార్త పో, నువ్వు అక్కడ పో, నువ్వు బైక్ మీద పోమంటే పోతాడా? ఒక 80 సంవత్సరాల ఒక వ్యక్తి ప్రభుత్వం యొక్క ఉద్యమం చేయగలుగుతాడా? చేయలేడు. చూసినావా? అందుకే దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో ఆయన మహిమ కొరకే పిలుస్తాడంట. చూసారా? దేవుడు ఎవరిని ఎప్పుడు ఎందుకు పిలుస్తాడంటే తన మహిమ కొరకే. చూసారా? మనకి ఇంతవరకు దేవుడు రక్షించి కాపాడి భద్రపరిచాడు కదా. అనేక సార్లు ఉద్యోగ విషయంలో కానీ, స్కూల్ విషయంలో కానీ, బైక్ మీద, సైకిల్ మీద పరిగెత్తుతూనే ఉంటాం, పోతూనే ఉంటాం. ఇంకా ఈనాడు కార్లు కూడా వచ్చినాయి. వాటన్నిటి నుంచి దేవుడు మనకు రక్షించి ఈనాడు దేవుని సంఘంలో కూర్చొని పెట్టిందంటే ఆయన వాక్యం వినడానికే, మనకు దిద్దడానికే, మనకు సరిచేయడానికే, ఆయన పని కొరకై బలమైన రీతిలో మనకు నిలబెట్టడానికే. చూశారా? నేను చాలా వీళ్ళ చరిత్ర చదువుతాను. నేను పెద్ద భక్తిగానే ఉన్నాడు కదా, అలాంటి వాళ్ళు ఇంకా బిల్లీ గ్రామ్ గురించి కానీ, జాన్ వెస్లీ కానీ చాలా వాళ్ళ హిస్టరీ మొత్తం నేను చదువుతాను బుక్స్. ప్రభా ఈ లోకంలో వాళ్ళు ఒక తల్లికి జన్మించారు, లోకంలోనే వాళ్ళు మనం పెరిగినట్టు వాళ్ళు పెరిగారు, వాళ్ళ చరిత్ర ఏంది, మన చరిత్ర ఏంది. దేవుడు మనకు అన్ని అవకాశాలు ఇచ్చాడు. చూశాడా? కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుని కొరకై మనం ఏం చేస్తున్నాము? ప్రియారిటీ ఇస్తలేమన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, ఆ మాట చదవండి ఒకసారి దయచేసి చదవండి. నీ యవనుని బట్టి ఎవడును నిన్ను తృణీకరింప. యవనుడు అంటే ఏంది? ఓ పెద్ద మనుషులారని పిలవలేదు, చిన్న పిల్లలారని పిలవలేదు. ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు?
ఎవరిని? యవన బిడ్డలతో మాట్లాడతారు. ఎందుకు? యవనులు దేవుని ఇంట్లో పని చేయడానికి అవసరం. ఇప్పుడు చూడు, ఆదివారం శనివారం సాయంత్రం వచ్చి ఎవరు చేస్తారు? యవనస్తులంతా వచ్చి ఏం చేస్తారు? దేవుని ఇంటిని ఏం చేస్తారు? ఊడుస్తారు, కడుగుతారు, తూడుస్తారు, మైకులు పెడతారు. ఇక్కడ అన్ని సిస్టమేటిక్ అంతా ఏర్పాటు చేసేదంతా ఎవరు? అమ్మా ముసలోడా? ఎవరు? యవనస్తులు. చూసారా? కానీ దేవుడు ఏమంటాడంటే నీ యవనం బట్టి అంటే కొంత వట్టుకు ఇదేంది ఎండింగ్ ఉంది, స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఉంది. మన పీరియడ్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే తన మహిమ కొరకై నిన్ను రక్షించుకోవాలని ఎదురు చూస్తున్నాడు. తన మహిమ కొరకై నీకు యూజ్ చేసుకోవాలని చూస్తున్నాడు. తన మహిమ కొరకై నిన్ను నిలబెట్టడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. తన పరిచర్య చేయడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 126వ అధ్యాయం. కీర్తన గ్రంథము 126వ అధ్యాయం. నూట 126వ అధ్యాయం 126వ అధ్యాయము 5వ వచనం చదవండి. తెలుసు ఎవరని చదువు 5:6. 126 కీర్తన గ్రంథం 126 5వ వచనం. కన్యలు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికేడి విత్తనముల చేత పట్టుకొని ఏడ్చుచు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు ఏంది మోసుకొని. ఇక్కడ ఏంటంటే కన్నీళ్ళు అనేది ఇంపార్టెంట్ అన్న. కన్నీళ్ళు తర్వాత విత్తనాలు. ఈ భూలోకంలో భౌతిక సంబంధమైన విషయంలో మనం తింటున్న ఆహారము ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి వస్తుంది? పొలంలో పండింది కదా. 3 పూటల భోజనం ఎక్కడికి వస్తుంది? పొలము నుంచి వ్యవసాయదారులు సమకూర్చి మనం చేస్తున్న మార్కెట్లో తీసుకుపోయి దాన్ని కొని మనము తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే ప్రాణం బతకాలంటే ఈ ప్రాణానికి ఏం పెట్టాలా? ఏం పెట్టాలమ్మా? అన్నం పెట్టాలి కదా. ఇప్పుడు అందరికీ ఆకలి అయిపోయింది, తొందరగా వెళ్ళిపోవాలని కదా. కానీ దేవుడు ఏం చేస్తానంటే నిన్ను ఈ భూలోకములో దేవుని యొక్క స్వార్థను చూసావా విత్తడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే చాలామంది ఏం చేస్తారంటే స్వార్థ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎక్కడెక్కడో మిస్ అయిపోతారు, ఎక్కడెక్కడో మిస్ అయిపోతారు, ఎక్కడెక్కడో మిస్ అయిపోతారు, ఎక్కడెక్కడో మిస్ అయిపోతారు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. నిన్ను పుట్టించిందంటే నిన్ను ఇంతవరకు కాపాడిందంటే దేవుడి ఈ ఏజ్కు ఈ స్టేజ్కి నేను తీసుకొచ్చినంటే దేవుని సంకల్పము ప్రతి వారి ఎడలా ఒక ఉద్దేశం ఉన్నది. ఏం ఉద్దేశం ఉన్నది? నేను ప్రేమించాలా, నిన్ను రక్షించాలా, నిన్ను కాపాడాలా, నీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలా, మంచి ఉద్యోగం ఇవ్వాలా, నీ భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టాలా. ఎవరి చేతిలో? ఎవరి చేతిలో పెట్టాలా? మన భవిష్యత్తును కట్టేవాడు ఎవరు? బిల్డింగ్ని కట్టేవాడు ఎవరు? చెప్పండి అమ్మా. బిల్డింగ్ ఎవరు కడతారు? బిల్డింగ్స్ ఎవరు కడతారు? ఎవరు కడతారు చెప్పండి. ఇక్కడ చెప్పారో అక్కడ చెప్పండి. క్లియరిటీ ఎస్ నో. మీరు గీ కారణం ఇంత డౌట్లు పడతాయి. అట్లా అదేనవుతుంది ఇదేనవుతుంది. అమ్మా బిల్డింగ్స్ ఎవరు కడతారు? పని ఎవరు? ప్లాన్ ఎవరిది? ఇంజనీర్స్ది. పని చేసేవారు ఎవరు? మేస్త్రి, వర్కర్స్ కదా. ఇట్లా కట్టడానికి దేవుని యొక్క పని, పరిచర్య, సంఘము, సేవ ఇట్లా కట్టడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకంటే కాదు ఎప్పుడు రక్షించబడ్డావు అంటే పలానా టైంలో, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే తింటున్నా, బాగా నిద్రపోతున్నా, నా రక్షణకి ఏది? అదేనా?
ఏంది తిని నిద్రపోవడానికా? లేదు లేదు లేదు, నువ్వు అడగతలేవు దేవునికి, నువ్వేం అడగతలేవు. దేవుని సత్యాన్ని తెలుసుకున్నాము, కానీ దేవునికి ఏదైనా అడగకుండా అమ్మ కూడా బువ్వ పెట్టదంట. ఏంది అడగకుండా పిల్లలకు అమ్మ కూడా బువ్వ పెట్టదంట అని పెద్దల సామెత. చూసారా? మనం అడగాల, ప్రభా ఈ బేతనీయ మందిరానికి నాకెందుకు తీసుకొస్తున్నావు? ఈ బేతనీయ మందిరానికి వచ్చి నేనేం నేర్చుకోవాలా? నాతో నువ్వు మాట్లాడు అంటే మాట్లాడతా. అందరు కూర్చున్నట్ట కాసేపు కూర్చున్నాము, యాదో ఇంత ఆరాధన చేసి ప్రార్థన చేస్తే ఏదో మాకు తోసిన జేబులకి వెళ్ళి తీసి అట్ట కాదు. ఆ ప్రాసెస్ వేరే. కానీ దేవుడు అంటున్నాడు, మీతోనే నాకు పని ఉన్నది. యవన బిడ్డలకి ఏమంటున్నాడు? మీతోనే నాకు పని ఉన్నది, కానీ సమయం వృధా చేయరాదు. ఏం చేద్దు? సమయము వృధా చేయరాదు. సమయము ఈ రోజు గడిచిపోయిన దినము మళ్ళీ నీ లైఫ్లో రాదు. అందుకే దినాల ఎంబడి సమయం ఎంబడి మనం ఫాలో కావాలా, మన ఎంబడి సమయం ఫాలో కాదు. గుర్తుపెట్టుకోండి. సమయం ఎంబడి మనం ఫాలో కావాలి, కానీ మన ఎంబడి సమయము రాదు. అంటే మనం ఎంత సమయము వృధా చేసుకుంటున్నామో ఒకసారి గుర్తించాలి. అందుకే దేవునితో ఏం చేయాలంటే ఇన్నిసార్లు ఎన్ని బేతనీయ నుంచి ఎన్ని స్పెషల్స్ మీటింగ్ అని, ఆ మీటింగ్లు అని, ఆదివారం మీటింగ్లు అని, ఆడ మీటింగ్లు అని, ఈడ మీటింగ్లు అని ఎన్నో వినుకుంటూనే పోతున్నాం. వినుకుంటూ పోతే ఏం లాభం? హృదయంలో పట్టుకోవాలా. హృదయంలో పట్టుకొని, ప్రభా ఈ దానితో నన్ను మాట్లాడినావు, ఈ వాక్యంతో, ఈ మాటతో నన్ను సంధించావు, ఈ మాటతో నాకు తాకావు, మంచిది. విధేయత చూపాలా. ప్రభు హస్తం కిందికి రావాలా. ప్రభు చేతి కిందికి వచ్చినప్పుడు అప్పుడేమంటాడు? ప్రభుని అడగాల. ప్రభుని అడిగితే, తండ్రి నేనేం చేయాలా? నీ గురించి, నా గురించి అన్నీ చేసినావు, కానీ నేను నీ కొరకై ఏం చేయాలా? రివర్స్ అడగాల. అప్పుడు అంటాడు దేవుడిని, నీతో మాట్లాడతా. అనేక సంవత్సరాల నుంచి వస్తున్నాము, కూర్చుంటున్నాము, వెళ్ళిపోతున్నాము, వస్తున్నాము, కూర్చుంటున్నాము, వెళ్ళిపోతున్నాము. మరి నువ్వు దేవుని పని ఎప్పుడు చేస్తావు? దేవుడు అదే అడుగుతున్నాడు. అందుకాదయ్యా నేను రక్షించింది, నేను ప్రేమించింది, నీకు కాపాడేది, నీకు ఆరోగ్యం ఇచ్చింది, నీకు ఉద్యోగం ఇచ్చింది, మంచి చదువు ఇచ్చింది. అందుకాదు, నీ గురించి నువ్వు యూజ్ చేసుకోవడానికి కాదు, దేవుని మహిమ కొరకై నిన్ను అందరినీ యూజ్ చేసుకోవాలని ఆయన చూస్తున్నాడు. ఎప్పుడు యూజ్ చేసుకుంటాడు? ఎప్పుడు యూజ్ చేసుకుంటాడు చెప్పండి? చెప్తారా? దేవుడు మనల్ని ఎప్పుడు యూజ్ చేసుకుంటాడు చెప్పాలా? అంటే తన మాట విని తనకు అడిగినప్పుడు. అందరు రక్షించబడ్డ లోకంలో చాలామంది ఉన్నారు, లక్షల కోట్ల కొలది ఉన్నారు. అందుకే బైబిల్ ఏమంటే, అనేకులను నేను పిలిచినా కానీ ఏర్పరచుకున్న వారు కొందరే కదా. హెబ్రోన్ ఫౌండర్ కదా బక్సింగ్ అన్న, చూసినావా? ఆయన ఎక్కడ జన్మించిండు, ఏం విడిచిపెట్టేసిండు, ఎందుకు వచ్చిండు అంటే అది అంతా దేని గురించి చేసిండు ఆయన? తన కాలంలో 2 రకాలైన డిగ్రీ చదివిండు. ఒకటి మెకానికల్, ఒకటి అగ్రికల్చర్. మనం ఎన్ని చదివినాం? అంత జ్ఞానవంతుడు, అంత ఇది ఆ కాలంలో ఆయన ఉండి సమస్తము ఎంతో కోటేశ్వరని తన సాక్ష్యం ఇస్తుంది. అంతా వదులుకొని ఎక్కడ వచ్చేసిండు? ఎక్కడ వేసేసిండు? దేవుని సేవకు వచ్చేసి. ఎంత మాదిరికరమైనటువంటి జీవితం మనకు ముందు పెట్టి చచ్చిపోయినట్టు. ఎంత చరిత్ర ప్రపంచంలో ఆయన సృష్టించిండు. మరి నాని చరిత్ర అయింది. దేవుడు అడుగుతున్నాడు, అయ్యా మిమ్మల్ని రక్షించాను, మేము ప్రేమించాను, మీ కొరకు నేను ప్రాణం పెట్టాను, మీ కొరకై సమాధి చేయబడి తిరిగి లేచాను, మీ కొరకై సిలువలో చేసి అంతటా మీ కొరకై నేను పోగొట్టుకున్నా, చివరికి ప్రాణం కూడా పోగొట్టుకున్నాను. అంటే మీరు నా గురించి ఏం ఖర్చు పెడుతున్నారు?
దేవుడు లెక్క అడుగుతాడు, ప్రతిరోజు అడుగుతాడు. ఈరోజు బైబిల్ చదివిన వారు ఎందరూ చేయగలుగుతారు చూద్దాం. గట్టిగా మీదికి ఎత్తాలి, ఇట్లా చెయ్యి అంటే ఇట్లా కాదు, ఇట్లా నెత్తి అంటే నెత్తి సరిగా అంటే బ్రదర్ సైడ్ చదివినరా? లేదు, టైం లేదు. పండుకోవడానికి టైం ఉన్నది, తిరగడానికి టైం ఉన్నది, తెచ్చుకోవడానికి టైం ఉన్నది, డ్యూటీ చేసుకోవడానికి టైం ఉన్నది. బైబిల్ చదువుకోవడానికి ఎంత టైం అవుతుంది? శ్యామ్ గారు ఎంత టైం అవుతుంది? ఉద్యోగం ఎన్ని గంటలు చేసేస్తారు కంపెనీలో? 8 పోతే మళ్ళా 5 గంటలగా ఆఫీస్ టైం అయ్యేదాకా కూర్చోవాలా. దానికే ఇంత ప్రియారిటీ ఇస్తే మరి దేవుని వాక్యం ప్రియారిటీ లేదా? అంతగా ప్రేమించండి అన్నాడు భగత్ సింగ్ అన్న దేవుడు. చూశారా? గుర్తుపెట్టుకో మనసులో ఏందంట, దేవుడు నిన్ను ప్రేమించి రక్షించుకొని తన మహిమ కొరకే వాడుకోవాలని, ఈ భూలోకములు నశించిపోతున్న ఆత్మల కొరకై నువ్వు ఈ దేవుని యొక్క వాక్యము ఒక విత్తనం వలె చల్లేదానిగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తుంది. డిసైడ్ చేసుకోవాలా. ఎన్నిసార్లు ఏంటంటే ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ప్రభా నీ మందిరంలో నేను ఒక పనిముట్టుగా నిన్ను మిగిలిపోవాలా. ఒక బైకును కానీ ఒక కారు కానీ మంచి కాస్ట్ తెచ్చి వచ్చినంత 3 సార్లు తుడుచుకుంటా, 3 సార్లు కడుక్కుంటా, 3 సార్లు చేసుకుంటా. ఇది జస్ట్ టైం అంతా అన్ననే వేస్ట్. ఉదయాన్నే మార్నింగ్ లేచి ఒక 5 నిమిషాలు బైబిల్ చదువుకో, 5 నిమిషాలు ప్రార్థన ఇచ్చుకో, 10 minutes. దానికి టైం లేదు. లోకం గురించి నువ్వు 24 గంటలు ఖర్చు పెడుతున్నావు, కానీ దేవుని కొరకై మనకు టైం కుదరతలేదు బాబు. ఒక తీర్మానంలోనికి రావాలా. రక్షించబడిన బిడ్డలు, రక్షణ లేని వారు దేవునికి అడగండి. తన సొంత సమయంలో మేము ప్రేమించి ఆయన రక్షించి తన మహిమ కొరకే నిలబెట్టుకుంటున్నాడు. అడిగితేనే తప్ప దేవుడు మాట్లాడాడు. గుర్తుపెట్టుకోండి. నేనేం చేయాలా నన్ను రక్షించినవంటే ఆయన చెప్తాడు. అప్పుడు చెప్పినప్పుడు నువ్వు సిద్ధపడాలి. వస్తున్నాము, కూర్చుంటున్నాము, ఏదంతా మీరు తీస్తున్నారు, 4 వచనాలు చెప్తున్నారు, పాట అదే అదాకాడికే పోయి సరిపోయింది మన బతుకంతా. ఉన్న పాటన ఉన్న చాటన ప్రభా నీ మాటలతో నన్ను తాకినావు, నీ కొరకే నన్ను సిద్ధపరచు, నీ మహిమ కొరకే నన్ను సిద్ధపరచు, నీ కొరకే నన్ను నిలబెట్టు, నీ కొరకే నేను పని చేస్తా. భూలోకంలో నశించిపోయిన ఆత్మల రక్షణ కొరకై నేను ఒక చిన్న పనిముట్టుగా ఉండటకు నాకు సహాయం చేయమంటే ఏం చేస్తాడు దేవుడు? అట్లు సహాయం చేస్తాడు. అడగకుంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, అడిగితేనే దేవుడు మనకు ఒక దారి చూపుతాడు. అర్థ అడగకపోతే మనకు తెలియదు. కాబట్టి ఇక్కడైనా మీరు ఇంకా రక్షణ లేని వారు, దేవుని వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పేది కాదు, అనేక సంవత్సరాల నుంచి దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు. నిర్లక్ష్యంగా, జాగ్రత్తగా, సోమర్థనంగా ఉండిపోరాదు. చూసారా? రక్షణ లేకపోతే చాలా డేంజర్ లైఫ్లో ఉన్నామన్నట్టు మనం. వెరీ డేంజరస్ లైఫ్. మానవుని మీదకి ఎప్పుడు ఏం జరగబోతుందో తెలియదు భూలోకంలో. ఒకవేళ నీవు రక్షించబడితే ప్రభా నీ కొరకై నేనేం చేయాలనేది ఒక తలంపు కలిగి ఉండాలా. దేవుని పని కొరకై, పరిచర్య కొరకై, సేవ కొరకై, నీ ఉద్యోగం ఎక్కడున్నావు అక్కడనే అదే స్థితిలో దేవుని ప్రేమించేది మనం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని బట్టి ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. అప్పుడు దేవుడి ఆశీర్వాదాలము మన పైకి వస్తాయి. అందుకే దేవునితో మనం సరెండర్ అయిపోవాలా. అయ్యా ప్రభా ఏం చేయాలా? నాకు నువ్వు ఏర్పరచుకున్నావు, నీ మహిమ కొరకే నన్ను వాడుకో, నన్ను పట్టుకో అంటే దేవుడు పట్టుకుంటాడు. రక్షణ లేని వారు కూడా అంతే. దేవా నీ వాక్యం వింటూ వస్తున్నా, అనేక సంవత్సరాల నుంచి నేను దేవుడు నన్ను తాకుతున్నా, నా చెవులోనికి తీసుకొస్తున్నా, కానీ నీ వాక్యంకి నేను విధేయత చూపడం లేదు, ప్రియారిటీ ఇస్తలేదు. నువ్వు అట్టగా వేస్ట్గా మిగిలిపోతావు. కాబట్టి ప్రభా అట్లా నువ్వు వేస్ట్గా మిగిలిపోకుండా దయతో నన్ను పట్టుకున్నాయా, నీ రక్తం చేత నాకు పాప క్షమాపణ దయచేయి, నీ మహిమ కొరకు నన్ను కూడా నిలబెట్టమంటే
అట్లా కూడా దేవుడు నిలబెడతాడు. చూశారా? గుర్తుంచుకోండి. ఇంకొకసారి ఆ వాక్యం చదువుకొని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 126వ వచనం, క్షమించండి, 125వ అధ్యాయం. కీర్తన గ్రంథం 126 5వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసేదారు, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు. మనలా ఏందట? పనులు మోసుకొని వచ్చును కదా. ఈ భూలోకంలో కోట్లు, లక్షలు, వేల కొలది, వందల కొలది నశించిపోయే మన ప్రాంతంలో, మన పట్టణంలో, మన రాష్ట్రంలో ప్రభా నీ మహిమ కొరకై నన్ను నిలబెట్టమంటే దేవుడు నిలబెడతాడు. తన మహిమ కొరకై నిన్ను వాడుకుంటాడు. దేవుని ఆశీర్వాదాలు మీ మీద ఉంటాయి. దేవుని కొరకై అట్లా మనం తీర్మానం చేసుకొని ప్రభుకు అంకితమైపోవాలా. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రభు దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. సర్వశక్తిగల మా ప్రభువా, కృపా కనికరముల తండ్రి, ప్రశస్తమైన మీ నామమును బట్టి మీ స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినం మా ఇంటికి తీసుకొచ్చినందుకు ఈ స్తోత్రాలు. వారమంతా కాచి కాపాడి భద్రపరిచారు. దేవా, మందిరము అనంతరం యవనస్తుల కూడిక మీరు ఏర్పాటు చేసినందుకు ఈ స్తోత్రాలు తండ్రి. కీర్తన గ్రంథం 126వ అధ్యాయం దేవా, తిరిగి 5వ వచనం ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను కొరకై స్తోత్రాలు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము. ఈ వచనాలను బట్టి మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తుంటాం. ఓ తండ్రి, మమ్మల్ని ప్రేమించావు, రక్షించావు, మీ ఇంట్లో మాకు ఉంచావు తండ్రి. మీ సంకల్పము, మీ ఉద్దేశము మీ మహిమ కొరకే నిలబెట్టాలని, మీ మహిమ కొరకే మాకు వాడుకోవాలని, మీ మహిమ కొరకై మేము పని చేయాలని, మీ మహిమ కొరకై ఈ భూలోకములో మేము ఉండాలని మీరు ఆశిస్తున్నందుకై స్తోత్రాలు. ఆ సత్యాన్ని మేము ఎరిగి నిన్ను సేవించటకు ప్రతి వారి యవనస్తులను సంసిద్ధపరచము. రక్షణ లేని వారికి రక్షణ దయచేయి ప్రభా. మానవ హద్దుబాటుతో దేవా కొంత సమయము నీ సన్నిధిలో గడపుడికి ఇచ్చిన మహాకృపను బట్టి స్తోత్రాలు. బిడ్డలు ఎంతో ఓపికతో విని దేవాత్రి ఓపికతో కూర్చున్నారు, మాటలు విన్నారు. ప్రతి వారి హృదయంలో ఇతర వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయి మీ మహిమ కొరక నిలబెట్టుకోమని వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిస్తూ వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.